జగనన్న పచ్చతోరణం అని చెప్పి ఒక కార్యక్రమం మనం పెట్టుకొని దానికి సంబంధించి we've set the target August 15th నుంచి 31st August కల్లా 1,00,00,000 మొక్కలు నాటాలి రాష్ట్ర వ్యాప్తంగా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో August 15th నుంచి August 31st దాకా ఈ పీరియడ్లో 1,00,00,000 మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ టేకెన్ అప్ ఎస్ ఎ డ్రైవ్ సో దట్ వీ అచీవ్ దట్ టార్గెట్. ప్లాంటేషన్ బాగా జరగడమే కాదు, మీరు ప్లాంటేషన్ చేసిన వెంటనే మన బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సర్పంచులు కానీ వీళ్ళందరినీ కూడా మనం మమేకం చేసి నాట్ ఓన్లీ షుడ్ వి ప్లాంట్ ది ప్లాంట్స్ బట్ ఆల్సో ఫోకస్ ఆన్ వాటరింగ్ అండ్ వార్డ్ అండ్ వాచ్. వీటి మీద కూడా ఖచ్చితమైన ఫోకస్ పెట్టి ఆ చెట్లు మనం వేసినవేటి బతికేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్స్ షుడ్ నాట్ ఫర్గెట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. టైమ్ అండ్ అగైన్ ఐ బీన్ టెలింగ్ యూ, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, దీస్ ఆర్ ఆర్ బేబీస్. మనం ఓన్ చేసుకోకపోతే, ఇఫ్ వీ డు నాట్ ఓన్ దెమ్, వీటి పురోగతి ప్రోగ్రెస్ డ్వెండిల్ అవుతాయి. That you people would have to conduct inspection, and if you do not conduct the inspection, మనమంతకు మనమే ఎఫిషియన్సీని డ్రాప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కలెక్టర్స్ అందరికీ కూడా వారానికి 2 ఖచ్చితంగా 2 విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ ఖచ్చితంగా 2 చోట్ల ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ జరగాలన్నా, కనీసం అంటే వారానికి ఒకసారన్నా, ఒక వారంలో కనీసం 2 చోట్లన్నా జరగాలి అని కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. జాయింట్ కలెక్టర్స్కు, మున్సిపల్ కమిషనర్స్కు, POITDAస్కు, సబ్ కలెక్టర్స్కు, వీళ్ళందరికీ కనీసం each of them should visit at least every time we start on this topic. Probably it would sound the same because COVID is something that we would have to live with it, and vaccination is the only solution. And vaccination ki sambandhinchi it is not in our hands. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సినేషన్ సంఖ్యనే తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు అలొకేట్ చేస్తుందో అవి మాత్రమే మనం వేయగలుగుతాం. సో టిల్ సచ్ టైమ్ ఆ వ్యాక్సినేషన్ పురోగతి పెరిగేదాకా ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ వుడ్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. బట్ బై అండ్ లార్జ్ COVID has come down. This is something that is positive news for us. Today, as we speak, the daily positivity is around about 2.80%. So this is drastically low when compared to the highs of 25% what we saw. I remember those days during the second wave when we saw few districts like East Godavari reporting 25% positivity. Aa roju nunchi ee rojuku chuste positivity is only 2.80%, which is substantially low. That is good progress thanks to the efforts of everybody. Andaru కలిసికట్టుగా కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు కూడా వాలంటీర్స్ అండ్ ఆశా వర్కర్ల స్థాయి దాకా పిహెచ్సిలో పనిచేస్తూ ఉన్న డాక్టర్స్, ANMs అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఏకంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా చెప్పకుండా ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు. 13 rounds of fever survey. In fact, this is probably a record. 13 rounds of house-to-house survey complete చేసి సిమ్టమాటిక్ కేసెస్ను ప్రతి రౌండ్లోనూ సర్వేలోనూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాత్రమే ఫోకస్డ్ టెస్టింగ్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసి
వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చి డెత్ రేటును మార్టాలిటీ రేటును బాగా తగ్గించగలిగినాము. కోవిడ్ను కూడా బాగా అరికట్టగలిగాం. ఇక మీదట బాగా సంఖ్య తగ్గింది కాబట్టి టెస్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దెర్స్ నో పాయింట్ టెస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికి కొట్టేయడం కాదు. ఫోకస్డ్ టెస్టింగ్ కంటిన్యూ కావాలి. సిమ్టమాటిక్ కేసెస్ను మాత్రమే టెస్టింగ్ చేసే కార్యక్రమం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నాకు టెస్టింగ్ చేయండి, నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ ఉంది అని చెప్పి ఎవరైనా అడిగితే మళ్ళీ వాళ్ళకు కూడా యూ క్యాన్ గో అహెడ్ విత్ ద టెస్టింగ్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో. అవి కూడా టెస్టింగ్లో ఉండి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు మాత్రమే చేయండి. బికాస్ దెర్స్ మోర్ యాక్యురసీ ఇన్ ఆర్టీపీసీఆర్. దెర్స్ నో పాయింట్ గోయింగ్ ఇన్ ఫర్ ఎనీ అదర్ టెస్టింగ్ అదర్ దెన్ ఆర్టీపీసీఆర్. బై అండ్ లార్జ్ ఈ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ వేవ్ అనేది కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అవి కూడా కొంచెం కాషియస్గా ఉండండి. బికాస్ వస్తుందో లేదో తెలియదు కానీ సో జస్ట్ కీప్ మానిటరింగ్ ది ప్రోగ్రెస్ ఆన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ దట్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్. అవన్నీ కూడా ఖచ్చితంగా మేక్ అరేంజ్మెంట్స్ సో యాజ్ టు ఇంప్లిమెంట్ దెమ్ బై ఆగస్ట్ ఎండ్ కల్లా మనం టార్గెట్ పెట్టుకుని just make sure that whatever we have taken steps to implement అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు చూసుకోండి. యాజ్ యూ బీన్ సీయింగ్ హెవీ రెయిన్స్ బాగా పడతా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు గొప్పవాడని కూడా చెప్పాలి. కారణం ఏంటంటే వీ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఈవెన్ బిఫోర్ శ్రీశైలంలో ఈవెన్ బిఫోర్ ది వాటర్ లెవెల్ రీచెస్ ఎనీ హైట్ డెడ్ స్టోరేజ్ల నుంచే పవర్ జనరేషన్ చేసే పరిస్థితి మన కళ్ళ ముందరనే కనపడింది. బికాస్ ద పవర్ జనరేటింగ్ యూనిట్స్ ఆర్ అట్ 796 feet. దే స్టార్టెడ్ డిప్లీటింగ్ ది వాటర్ అట్ దట్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అయినా దేవుడు ఎంత గొప్పవాడనంటే నిజంగా శ్రీశైలము బాగా నిండుతూ ఉంది. రాయలసీమ అండ్ ఎస్పెషలీ నెల్లూరు అండ్ ప్రకాశం ప్లస్ ఈ ఏరియాస్లో వర్షపు నీళ్ళ వల్లనే డ్యాములు కూడా బాగా నిండి పోయే పరిస్థితులకి కూడా దేవుడు తీసుకొచ్చినాడు. నవ్ ది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈ క్రాపింగ్. సో ఇది ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్కి సంబంధించి కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేల పరిధిలో కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కనీసం 10% ఈ క్రాప్ బుకింగ్ను మీరే దగ్గర ఉండి చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మానిటర్. అండ్ ది JDAs and DDAs will conduct 20% ఈ క్రాప్ ఇన్స్పెక్షన్ మ్యాండేటరీలీ. ఇది కూడా జాగ్రత్తగా కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు మానిటర్. And agriculture officers and horticulture officers should conduct 30% e-crop inspections. ఇది కూడా మ్యాండేటరీలీ. ఖచ్చితంగా ఇది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దీస్ ఇన్స్పెక్షన్స్ ఆర్ డన్ మ్యాండేటరీలీ. ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంటు డిజిటల్ అక్నాలెడ్జ్మెంటు రెండు ఇవ్వాలి. ఎక్కడా కూడా ద ఫీల్డ్ ఫంక్షనరీస్ షుడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఆ డాక్యుమెంట్ కావాలి ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డూ నాట్ ఇన్సిస్ట్. ఈ క్రాపింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ద క్రాప్. సో ఆ క్రాప్ వరకు ఈ క్రాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఆ క్రాప్లో ల్యాండ్ ఎవరిది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్ ఉన్నాయా అని అవి సబ్మిట్ చేయకపోతే మేము ఈ క్రాప్ చేయము అని ఇటువంటివన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరగాలి. సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. ఇది ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ అగ్రికల్చర్ committee meetings take place. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు, బట్ ఫైనలైజేషన్ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాటి అవైలబిలిటీ మీద, అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి.
అన్నిటి మీద కూడా ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి, మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్లో అవి అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము we will bring about a situation where we are addressing the issues of the farmers. So that is very, very important that you give a ear to it. ఖచ్చితంగా ఆర్బీకేస్లో ఏం అడుగుతూ ఉన్నారు, మండల్ లెవెల్లో ఏం అడుగుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో you need to listen to them and you need to find solutions and give it to them. So please make sure that you do that. రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది. 62% of the people of the population are directly aligned to agriculture activity. So please make sure that we focus on farmers. Farmers issue విషయంలో అన్ని రకాలుగా మనము ఎంపథెటిక్గా ఉండాలి. Because our entire objective is to make sure that spurious seed ఉండకూడదు, స్పూరియస్ ఫర్టిలైజర్ ఉండకూడదు, స్పూరియస్ పెస్టిసైడ్ ఉండకూడదు. ఇక్కడ ఎస్పీలు కలెక్టర్స్ ఇద్దరూ కూడా యూ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ యూ నీడ్ టు మీట్ వన్స్ ఇన్ అ వీక్. యూ నీడ్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఓవర్ పబ్లిక్ ఇష్యూస్. అండ్ అందులో ఇది ఒక ప్రధానమైన అంశం. మనం రేడ్లు ఎక్కువ చేస్తేనే స్పూరియస్ అనేది తీసేయగలుగుతాం. మనం రేడ్లు చేయకపోతే స్పూరియస్ అనేది ఎప్పటికీ తీసేయలేం. సో ద కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు కమ్ టుగెదర్, స్ట్రాటజైజ్. రేడ్స్ అనేవి కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. ఈ పెస్టిసైడ్ షాప్స్ కానీ, సీడ్ షాప్స్ కానీ, ఈ ఫర్టిలైజర్ షాప్స్ కానీ కన్సిస్టెంట్గా రేట్లు జరుగుతూ ఉంటేనే అక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే కార్యక్రమం జాగ్రత్తగా చూసుకోండి. మన తాపత్రయం అంతా కూడా రైతుకు ఎంత ఫాస్ట్గా డబ్బులు ఇవ్వగలిగితే రైతుకు ఖరీఫ్ పంటకు అంత ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అని తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తూ వచ్చినాం. 21 రోజు లోపల ఖచ్చితంగా పేమెంట్లు రైతులకు ప్రొక్యూర్మెంట్ చేసిన వెంటనే వితిన్ 21 days ఖచ్చితంగా రైతులకు డబ్బు అందించగలిగితేనే రైతుకు మంచి జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్మే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రొక్యూర్ చేసినంత గతంలో ఎప్పుడూ కూడా జరగల. లాస్ట్ 2 years మన యావరేజ్ ప్రొక్యూర్మెంట్ వాస్ ఆల్మోస్ట్ 83 lakh metric tons versus the state's average procurement of only 57 lakhs in the previous 5 years. 55 lakhs నుంచి యావరేజ్ ప్రొక్యూర్మెంట్ నుంచి 83 lakh metric tons we started procuring because maximum రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో అది కూడా వితిన్ 21 daysలోనే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మ్యాండేటరీగా పెట్టుకొని దేవుని దయ వల్ల చాలా మటుకు we అచీవ్డ్ దట్ ఆల్సో.